జెప్పునే జాబ్ క్యాలెండర్ వేస్తుందట సర్కారు. అంటే ఎన్ని కొలువులేస్తారు, ఏ నెలలో ఏ జాబ్ నోటిఫికేషన్ వస్తుంది, ఏ నెలలో పరీక్షలు పెడతారని ముందే చెప్పేస్తారన్నట్టు. ఇట్లయితే పోటీ పరీక్షలు రాసేటోళ్లకు మస్తు ఫాయిదా అవుతుంది. మంచిగా ప్రిపేర్ కావచ్చు. ఒక్కొక్కరు 2-3 జాబ్లకైనా పరీక్షలు రాయొచ్చు. గా రోజు ఎప్పుడా అని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నాయి. అలా గీ ముచ్చట చెప్పిండ్రు. ఆర్టీసీల కొలువుల హారని కొట్టిర్రులో 3035 జాబులు పడుతున్నాయి. మరి అవి ఏంటి అంటే 2000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులు, 198 డిప్యూటీ సూపరింటెండెంట్లు, 25 డిపో మేనేజర్లు, 11 సెక్షన్ ఆఫీసర్లు, 14 మెడికల్ ఆఫీసర్లు. తెలంగాణ వచ్చినాక ఆర్టీసీ జాబులు ఇచ్చుడు ఇదే తొలుతా అని చెప్పుకొచ్చిండు బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. నూతనంగా ఉద్యోగ నియామకాలంతా కూడా రేపు జాబ్ క్యాలెండర్ లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పక్షాన చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఆర్టీసీల ఆడోళ్లకు 0 టికెట్ పెట్టే వరకు మస్తు మంది తిరుగుతుండ్రు. బస్సులు చాలతలేవని ఈ నడవనే కొత్త రోడ్ ఎక్కిచ్చిండ్రు. వాటి మంచి చెడ్డలు చూసుకోవాలి, సౌలతులు పెంచాలి, డ్రైవర్లు కావాలి, మెకానికులు కావాలి. కాబట్టి అందరినీ తీసుకునే పనులు ఉన్నారన్నట్టు. చదువులను బట్టి ఏ జాబుకి ఎవరు దరఖాస్తు పెట్టుకోవాలనో నోటిఫికేషన్ వచ్చినాక తెలుస్తుంది. జాబులు పట్టాలనుకున్న వాళ్ళు తయారుండ్రు. మరి ఈ ముచ్చటి ఇట్లుంటే చెప్పున జాబులకు నోటిఫికేషన్ వేయాలని దీక్ష పట్టిన మోతీలాల్ నాయక్ ఇలా కొబ్బరి నీళ్లు దాగి విరమించిండు. మెగా డిఎస్సి కావాలి, 50,000 సీట్లు నింపేదాకా కొట్లాడుతూనే ఉంటామన్నాడు.